చౌదరి గారు రాసినటువంటి ఆర్టికల్ కి మీ సమాధానం ఏంటో చెప్పాలి. పత్రిక ఏదో చిన్న చిన్న పత్రిక కాదు, వెబ్సైట్ కాదు, ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి పబ్లిష్ అవుతున్నటువంటి ఒక మ్యాగజైన్. దాని పేరు బ్లిడ్జ్, BLITZ. బ్లిడ్జ్ అనే ఒక పత్రిక. అని నాకు కలర్ జిరాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ వేసి అందమైన బొమ్మలేసింది. బికినీలో బొమ్మలేసిరు, రాహుల్ గాంధీ బొమ్మలేసిరు, రాహుల్ గాంధీకి భార్యలు ఉన్నారని రాసిరు, రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసిరు, వాళ్ళ బొమ్మలు కూడా వేసిరు పక్కన. నీకు విదేశీ జర్నలిస్టులే కరెక్ట్ అయితే, విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే, హిండెన్బర్గ్ రాసింది కరెక్ట్ అని మీరు నమ్ముతుంటే అన్న నువ్వు కూడా ఎంపీ, నేను కూడా ఎంపీ. నేను బ్లిడ్జ్ పేపర్ ని నమ్ముతున్నా. నువ్వు హిండెన్బర్గ్ నమ్మి మమ్మల్ని బురద చల్లితే నేను బ్లిడ్జ్ నమ్ముతున్నా. నేను బురద చల్లలేదు. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారి మ్యాగజైన్. చూడకపోతే నేను పంపిస్తా. రేవంత్ రెడ్డి గారి హిండెన్బర్గ్ నమ్మిన మీరు బ్లిడ్జ్ నమ్మడంలో మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? Then what is the criteria and credibility of Hindenburg? What is the criteria and credibility of Blitz? ఏ దేశంలో కన్నా అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలాగే వచ్చింది బ్లిడ్జ్ లా. ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ బొమ్మలతో నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, లేదా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఇస్ నాట్ అన్ అఫెన్స్, సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా? యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు. మీరు ఒక ఎంపీగా హిండెన్బర్గ్ అనేటువంటి పేపర్ నమ్మిండ్రు. మీ తోటి ఎంపీగా అదే 18వ పార్లమెంట్ లో సభ్యుడైన నేను బ్లిడ్జ్ అనే పేపర్ నమ్మి అడుగుతున్నా. ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యండి, సుప్రీంకోర్టులో కేసు అయింది. లేకపోతే బ్లిడ్జ్ వేసిన బొమ్మలు తప్పని చెప్పింది, లేదా బ్లిడ్జ్ వేసిన బొమ్మలు నాయే, నా పక్కన ఉన్న కూడా మా శ్రీమతి ఏం చెప్పుండ్రి, ధైర్యంగా అంగీకరించింది. శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు, ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు. ఏమి చెప్పకుండా మన తప్పులు కనబడద్దని, మన వీపు కనబడద్దని, ఇవన్నీ మీ బొమ్మలని నేను అనుకుంటున్నాను రాహుల్ గాంధీ గారు. బికాస్ ఐ సీన్ ద ఒరిజినల్ కాబట్టి నేను జిరాక్స్ లో బ్లాక్ అండ్ వైట్ చేసుకున్నాను. ఇవన్నీ మీ బొమ్మలే. మీతో పాటు వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి. మరి ఈ పేరు మరి సుప్రీంకోర్టు హిండెన్బర్గ్ లో వచ్చింది తప్పు అని కొట్టేసింది. బ్రిడ్జ్ లో కూడా మరి మీరు పోయి చెప్పారు, బ్రిడ్జ్ లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు, ఇవేమీ నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు. When you are relying on Hindenburg, which is published from other country, I am relying on another paper called Blitz. నేను చిన్నగా పడింది అవుతున్నాయి ఈ మ్యాగజైన్. Then why can't you answer who all these are? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిలందరూ ఎవరు? వీళ్ళకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిడ్జ్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పంపిణీ చేసింది. నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను. లేదంటే రేపు పొద్దున ఫ్లైట్ ఢిల్లీకి పోయి ఇచ్చిరమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున 7 గంటల ఫ్లైట్కి పోయి రేపు ఇది పోస్ట్ చేసి అటెండ్ అయిన బతుకడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే డబ్బాలో పెట్టేస్తారు, లోపలికి రానియారు. కాబట్టి దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిడ్జ్ మ్యాగజైన్ ఈజ్ స్పీకింగ్. దీనికి కూడా సమాధానం చెప్పండి రాహుల్ గాంధీ గారు. మీరు అవకాశం ఇప్పిస్తారంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పియండి. రేపు ఉదయం 11 గంటలకి నా దగ్గర మీ కాగితాలు తీసుకుపోయి గౌరవ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారికి కాగితాలన్నీ ఇచ్చి, ఇఫ్ యు ఆర్ రిలేయింగ్ ఆన్ హిండెన్బర్గ్, ప్లీజ్ రిలే ఆన్ బ్లిడ్జ్ ఫస్ట్, బికాస్ బోత్ దీస్ మ్యాగజైన్స్ ఆర్ బీయింగ్ పబ్లిష్డ్ ఫ్రమ్ ఏ ఫారిన్ కంట్రీ. యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఒక నిమిషానికి అనుకుందాం. కాబట్టి దీని మీద కూడా విచారణ జరిపించమని అడిగే దమ్ముందా? దీని మీద కూడా ఇంకేమైనా ఏమంటారా? రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారా బ్లిడ్జ్ పేపర్ మీద? ఒక సిట్ చేద్దామా, ఒక సిఐడి విచారణ చేద్దామా, లేకపోతే టెలిఫోన్ ట్రాఫిక్ లెక్క దీన్ని కూడా మర్చిపోదామన్నా? ఏమిచ్చినామని అఫిడవిట్ కోర్టుకి? ఏమిచ్చినామన్నా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అఫిడవిట్? అట్లే దీన్ని కూడా మర్చిపోతారా? ఒక సిట్ అయి దీని మీద కూడా బ్లిడ్జ్ పేపర్ మీద, బ్లిడ్జ్ పేపర్ అనేది నోటీస్ తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి ఒక నోటీస్ ఇప్పి, నీ చేతులు అనుకుంటున్నావు కదా, ఒక నోటీస్ ఇప్పి, దెన్ ద ట్రూత్ విల్ కమ్ అవుట్. అందుకని ఒక ఏళ్ళు లాజిక్ చూపిస్తుంటే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ పెద్దలని. అందుకని ఎవరితోటో పైసలు ఇప్పించుకొని స్టాక్ బ్రోకర్, మీ ముఖ్యమంత్రి భాషలో చెప్పాలంటే షేర్లు కొని అమ్ముకునే ఓ బ్రోకర్ రాసినటువంటి 2 లైన్లను పట్టుకొని దానికి దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ఆదాని ఇదైపోయినాడు. రఘునందన్ రావు చెప్తున్నాడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. నేను ఆదాని క్లియర్ గా చెప్పిండు, నేను ఢిల్లీకి వచ్చింది రాజీవ్ గాంధీ గారి ప్రోద్బలంతో నా వ్యాపారాన్ని
ఢిల్లీకి తెచ్చి ఎక్స్పాండ్ చేసిన అని చెప్పినటువంటి మాటలు రఘునందన్ రావు కాంగ్రెస్ లో బీజేపీలో చెప్పారు. మీరు ఆరోపిస్తున్న ఆదాని గారి గురించి చెప్పినారు. అందుకని రేవంత్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మాట్లాడితే కొద్దిగా లేదు ప్రజాపాలన ఎత్తున్నారు. ఆ ప్రజాపాలనకు సమయం రేపు పొద్దున 11 గంటలకి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను రేపు పొద్దుగంట 7 గంటలకి విస్తారం ఫ్లైట్ లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. రేపు ఉదయం 7 గంటలకు విస్తారానికి ఢిల్లీకి పోతారు. 10 నుంచి 11 గంటల మధ్యలో రాహుల్ గాంధీ గారు అపార్ట్మెంట్ ఇప్పింది. ఈ బ్లీచింగ్ పేపర్ కాగితాలన్నీ మరి రాహుల్ గాంధీ గారు చూసి రోజు లేదు, నేను తీసుకుపోయి వారికి ఇచ్చొస్తా. రాహుల్ గాంధీ గారు సచివుడు గారు దీని మీద విచారణ చేయమని సిబిఐకి ఉత్తరం రాయండి. లేకపోతే మీ కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాలలో బ్లీచింగ్ పేపర్ మీద సిబిఐ విచారణ జరిపేయమని ముఖ్యమంత్రితో ఉత్తరం రాయించారు. కోర్టుకు ఒక దరఖాస్తు రాయించారు. ఏమి లేని కాడ ఏదో ఉన్నది, ఈ దేశం ఆగమైపోతుంది. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైతే నిలబడేది ఒకటే ఒక భారతదేశం. నాయకుడు నరేంద్ర మోడీ ఆయన మీద బురద తల్లి ఏదో రోజు ఏం పర్లేదు కదా అని శరీరం కాడ ఈడీల కాడ ధర్నా చేస్తామని అనుకుంటే దాన్ని విఘ్నత వదిలేస్తారు.